నా పేరు గంగరాజుల నర్సయ్య. నేను హౌస్ నంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర 22/2/2020 నాడు అప్లికేషన్ ఇచ్చిన. అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 50,000 డిమాండ్ చేస్తే మొన్న 24/11/25 నాడు అప్పటి నుండి అప్రోచ్ అవుతున్నా. నిన్న వచ్చి మాట్లాడితే 20,000 ఓకే అయ్యిండు. ఇప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. 11/25 నాడు అప్రోచ్ అయినా ఏసీబీ వాళ్ళకు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా. ఇప్పుడు ఈరోజు వచ్చి పట్టుకోవడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్ తోని ఈ రోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నంబర్ కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతను డ్రైవర్ కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను పార్టీని చూసి బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతను సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్ లో 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్ లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. ఇలా ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది. ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకుని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. 4,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్ లో దొరికింది. ఆఫీస్ లో ఇంట్లో సోదాలు ఏమన్నా చేస్తే మన డాక్యుమెంట్స్ అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటి కూడా నిజామాబాద్ లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది.